ఏపీ తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఎండలు మండుతూ ఉండగా మరోవైపు వానలు పడుతున్నాయి. కర్ణాటక, తమిళనాడు మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఏపీ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఉమ్మడి మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో అకాల వర్షాలు పడుతున్నాయి. పెద్దపల్లి జిల్లా మంథనిలో అర్ధరాత్రి ఈదురుగాలతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు, మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. మంథని వ్యవసాయ మార్కెట్లోని వడ్లు వర్షపు నీటిలో కొట్టుకుపోవడంతో ఎత్తిపోసుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. వడ్లు, మొక్కజొన్న ధాన్యం తడిసిపోవడంతో రైతులు లబోదిబమంటున్నారు. అకాల వర్షాల నేపథ్యంలో తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని మంథని రైతులు వేడుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్, జగదేవ్పూర్ మండలాల్లోనూ ఈదురుగాళ్లతో భారీ వర్షం పడింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రోడ్లపై ఆరబోసిన మొక్కజొన్న పొద్దుతిరుగుడు వర్షపు నీటిపాలైంది. మామిడికాయలు రాలిపోవడంతో పాటు కూరగాయల పంటలకు కూడా నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన పంటలు వర్షార్పితం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అలాగే ఈదురుగాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో సుమారు 20 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కృష్ణా జిల్లా గుడివాడలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. అయితే గత కొద్ది రోజులుగా అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు పడుతున్న గుడివాడ ప్రజలు ఒక్కసారిగా మారిన వాతావరణంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. కూల్ వెదర్ ను ఎంజాయ్ చేస్తున్నారు.